హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 15 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం కార్బన్ రసాయన శాస్త్రం యొక్క రిమైనింగ్ పార్ట్ యొక్క టోటల్ డేటా డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మస్ట్ అండ్ షుడ్ బీగా పార్ట్ 14 చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క పార్ట్ 15 చూస్తే మీకు కంటిన్యూషన్ వస్తుంది. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి అర్థమవుతాయి. ఎవరైతే ప్రీవియస్ పార్ట్ చూడకుండా డైరెక్ట్ ఈ పార్ట్ చూస్తారో ఏమీ అర్థం కాదు. చూసిన వాళ్ళకేమో ఇదంతా బోరింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినాయి కదా అనిపిస్తుంది. చూడని వాళ్ళకేమో అసలు ఇది ఏమీ అర్థం కాదు, ఏందో తీసుకొచ్చి చెప్తున్నారు ఏంది అని అనిపిస్తుంది. కాబట్టి మేము మీకు ఒక సీక్వెన్స్ లో చెప్తున్నామో అదే సీక్వెన్స్ లో మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇక క్లాస్ 15 యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ లెట్ చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సఫిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొపనోయిక్ యాసిడ్? ప్రొపనోయిక్ ఆమ్లం గురించినటువంటి పేరులో మనకు పరపదం ఏమిటి? ఆల్రెడీ మనం పార్ట్ 1 లోనే అంటే ఒక సర్పణ రసాయన శాస్త్రం సంబంధించినటువంటి పార్ట్ 1 లోని మీకు ఒక 2 టేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుందా? దాంట్లో మీకు ముందే చెప్పిన సఫిక్స్ ప్రిఫిక్స్ అని ఉంటుందని. సో ప్రొపనోయిక్ ఆమ్లం సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు ఓయిక్ యాసిడ్ ఉంటుందా, ప్రోపైన్ ఉంటుందా, ప్రోప్ ఉంటుందా, ఏన్ ఉంటుందా? సో ఇక్కడ ప్రొపనోయిక్ ఆమ్లం కనుక తీసుకుంటే సో ఇక్కడ మనకు ప్రోపైన్ డేటా ఉంటుంది అండ్ ఓయిక్ ఆమ్లం అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు సఫిక్స్ ప్రిఫిక్స్ అని ఉంటుంది. ప్రిఫిక్స్ అంటే ముందల పెడతారు నేమ్ కి, సఫిక్స్ అంటేనేమో పేరు తర్వాత పెట్టడం జరుగుతుంది. సో పేరు తర్వాత ఏముంది, ఇక్కడ ఏముంది, ఓయిక్ యాసిడ్ ఉంది. సో ఓయిక్ యాసిడ్ కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఓయిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క ఓయిక్ ఆమ్లం ఇస్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మరి ఇక్కడ పేరు ముందర ఏం పెడతారంటే క్లోరో బ్రోమో అనేది అనుకున్నాం కదా, దాన్ని మనం ప్రిఫిక్స్ అని అనడం జరుగుతుంది. ఓకే, అట్లా ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కంప్లీట్ ద గివెన్ హోమోలాజిస్ సిరీస్ ఆఫ్ ఆల్కహాల్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇచ్చినటువంటి సరైన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సమజాత శ్రేణి ఆల్కహాల్ ని ఇవ్వడం జరిగింది, దాన్ని మనం గుర్తించండి. ఓకే, సో ఇక్కడ చూడండి CH3OH, C2H5OH, C4H9OH. ఓకే, సో ఇక్కడ మనకు సమజాత అన్నాడు. సమజాతం అంటే ఏంటిదండి? హోమోలాగస్ అంటే ఏంటిది? ఆ సిరీస్ లో CH2 ఆర్డర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ C2 నెక్స్ట్ ఏం వస్తుంది, C3 వస్తుంది, తర్వాత C4 వచ్చింది, 3 5 తర్వాత ఏమొస్తుంది, H7 తర్వాత 9 అంటే C3H7. ఇక్కడ OH ఉంది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ OH ఉంది, అంటే ఇక్కడ ఏమైంది OH ఉంటుంది, అంతే సింపుల్. సో C3H7OH. ఓకే, సో ఇక్కడ C2 కి ఒక C కలిపితే C3 అయింది, H5 కి ఇంకో 2 Hలు కలిపితే H7 అయింది, OH కి OH. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, మనకు సింపుల్ గా వచ్చేస్తుంది. సో C3H7OH అనేది ఇక్కడ మన యొక్క డేటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ద హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కీన్స్? సో ఈ కింది వాటిలో ఆల్కీన్ల యొక్క సమజాత శ్రేణికి చెందినది ఏంది? అడిగింది ఆల్కీన్లు అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో 2 ఈలు ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతే దట్ మీన్స్ CnH2n. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని డబల్ ఉంటుంది. సో 6 2 12, ఇది కాదు. 10 2 20 రావాలి, ఇది కాదు. 10 2 20 రావాలి, ఇది కాదు. 10 2 20, ఇది ఆన్సర్. అంతే, మనకి ఎప్పుడైతే ఆ యొక్క ఫార్ములా వస్తుందో డెడ్ ఈజీ, మనం ఐ కాంటాక్ట్ తోటి ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ఇక్కడ ఎన్ అనేది కార్బన్ సంబంధించినటువంటి పరమాణువుల యొక్క సంఖ్య. ఇక్కడ C10 అంటే ఏంటిది, డెకా. C10 అంటే డెకా, ఇది హెక్సా. ఓకే, ఈ 3 కూడా డెకాలే, ఇది ఒకటి హెక్సా. ఓకే, ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాయిలింగ్ పాయింట్. ఈ కింది సేంద్రియ సమ్మేళనాలు వాటి యొక్క మరుగు స్థానం యొక్క పెరుగుదల క్రమంలో అమర్చండి. సో యాక్చువల్ గా మనకు C1 నుంచి C2 కి, C2 నుంచి C3 కి, C3 నుంచి C4 కి, C4 నుంచి అట్లా C20 వరకు మనకు పోతున్నా కొద్ది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే CH4 ఓకే, కానీ ఇక్కడ COOH, ఇక్కడికి వచ్చేసరికి మనకు Cl3 అంటే క్లోరిన్ యాడ్ అయింది, అండ్ ఇక్కడ OH. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనకు ఆ యొక్క ఫార్ములా కాకుండా సమ్ అదర్ టెక్నిక్స్ ను ఉపయోగించాలి. సో అకార్డింగ్ టు దే వాటికి సంబంధించినటువంటి హెచ్ బంధాలు ఏదైతే ఉంటాయో వాటిని బట్టి అక్కడ వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో ఈ మాక్సిమం ఈ యొక్క డేటాని గుర్తుపెట్టుకొని మీకు అన్ని ఎగ్జామ్స్ అంటే మన యొక్క గ్రూప్ డి కానీ అదర్ ఎగ్జామ్స్ కి హైలీ యూటిలైజ్ అవుతాయి. సో దీంట్లో అన్నిటికంటే తక్కువగా CH4 మీథేన్ కాబట్టి CH4 ఉంటుంది. CH4 తర్వాత మనకు CHCl3 ఉంటుంది, అండ్ దాని తర్వాత CH3 CH2OH. సో ఇది ఉంటుంది, అండ్ దాని తర్వాత CH3COOH అయితే ఉండడం జరుగుతుంది. అత్యధికంగా బాయిలింగ్ పాయింట్ అనేది CH3COOH, దాని తర్వాత CH3 CH2OH, దానికంటే తర్వాత CHCl3, ఆ తర్వాత CH4. ఈ విధంగా 1 by 1 డౌన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో లీస్ట్ ఇది, హైయెస్ట్ ఇది.
ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, మాక్సిమం వీటిలోంచే రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఇక మనకు అంత డేటా లేదు యాక్చువల్గా. ఇది మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తే ఏది ఎందుకు పనిచేస్తుంది అనేది ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోవచ్చు, కానీ అప్ టు ద 10th లెవెలే కాబట్టి సిబిఎస్ఈ అనేది కాబట్టి అక్కడ వరకు మనం కవరప్ చేసేది. ద ఫంక్షనల్ గ్రూప్ విచ్ హ్యాస్ మోర్ దెన్ ద 1 ఆక్సిజన్ ఆటమ్. సో ఒకటి కంటే ఎక్కువ ఆక్సిజన్ పరమాణువులు కలిగి ఉన్నటువంటి క్రియాత్మక సమూహం లేదా ఆ యొక్క క్రియాత్మక డేటా ఏంటిది? కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్డిహైడ్, ఆల్కహాల్, కీటోన్. ఓకే, సో ఇక్కడ మనకి ఆ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో కార్బాక్సిలిక్ ఆమ్లంలో మనకి ఒక కార్బాక్సిల్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనం యొక్క డేటా మనకి ఇక్కడ ఆక్సిజన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఆక్సిజన్లు అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే ఓఓ ఉంటుంది, ఇట్లా ఓఓ ఉంటుంది, 2 ఓ ఉంటాయి, ఆర్సిఓఓ ఇట్లా వస్తుంది కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్కేన్. సో ఇక్కడ ఏఎన్ ఉంది, ఆల్కేన్ అంటే ఏంటిదండి మీ మైండ్లో ఏమంటే రావాలి, సిఎన్ H2n+2. ఇది మీ మైండ్లో రావాలి. మీ మైండ్లో వస్తే ఫాస్ట్ మనం ఆన్సర్స్ అయితే చేసేయచ్చు. సో ఆల్కేన్లు ఏంటి? సంతృప్త హైడ్రోకార్బన్లు ఉంటాయి ఆల్కేన్కి. సో అసంతృప్త కాదు, ఇగో ఇక్కడ సంతృప్త. ఓకే, సంతృప్త, ఇక్కడ అసంతృప్త, ఇది కాదు. సో ఈ రెండింటిలో చూద్దాం. సంతృప్త హైడ్రోకార్బన్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలు ఉంటాయండి ఆల్కేన్లు. అంటే సంతృప్త దాంట్లో ఏకబంధాలు ఉంటాయి. సో ఇది కాదు. సో ఎక్కువగా ఏకబంధాలను కలిగి ఉంటుంది. ఎస్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఏకబంధాలను కలిగి ఉంటుంది, సిసి బంధాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ నార్మల్లీ డాష్. సంతృప్త కార్బన్ సమ్మేళనాలు మనకు సాధారణంగా డాష్ గా ఉంటాయి. సో ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడే కదా అనుకున్నది, సంతృప్తమైనటువంటి ఏంటి ఏకబంధాలను కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఆకర్షణ శక్తి, ఓకే ఇది పక్కన పెడదాం. అసంతృప్త సమ్మేళనాల కంటే తక్కువ చర్యాశీలం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్బన్ పరమాణు విబంధాలు కాదు, తక్కువ స్థిరంగా ఉంటాయి. సో యాక్చువల్గా స్థిరత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి, తక్కువ చర్యాశీలం ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో స్థిరంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ స్థిరంగా కాదు, తక్కువ చర్యాశీలం. ఎస్, సో అసంతృప్త సమ్మేళనాల కంటే సంతృప్తాలు మనకు ఎక్కువగా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి తక్కువ చర్యాశీలం కలిగి ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ తక్కువ చర్యాశీలం ఉండడం వల్ల ఏంది? రియాక్షన్ అనేది తక్కువగా అవుతుంది. రియాక్షన్ తక్కువగా ఉండడం వల్ల వాటి యొక్క స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది, జస్ట్ లైక్ మనకు జడవాయువులు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్. చూస్తున్నారు కదా, మళ్ళీ అదే సంతృప్త కార్బన్ సమ్మేళనాలకు సంబంధించి ఏది సరైంది అడిగింది. సంతృప్త అంటే ఏంటి? మనకు సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్స్ ఉండాలి. సో కార్బన్ ఏకబంధాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఓకే, త్రికబంధం కాదు, ద్విబంధం కాదు, ఇగో ద్విత్రిక 2 ఉంటాయా? కాదు. ఇగో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, మనకు ఒక 2 లైన్లు 3 లైన్లు తెలిస్తే మాక్సిమం మనం క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ అయితే చేసేయచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకు ఒక పర్టికులర్ రూట్ అనేది ఇస్తే దాంతోపాటు మన కాన్సెప్ట్ ని కూడా రీకాల్ చేయడం జరుగుతుంది. ఏ కాంపౌండ్ విత్ ఏ మాలిక్యులర్ ఫార్ములా C3H4 బిలాంగ్ టు ద హోమోలాగస్ సిరీస్ ఆఫ్ డాష్. పరమాణు ఫార్ములా C3H4 దేంతో కూడినటువంటి సమ్మేళనం? ఈ కింద దేనికి సంబంధించింది? సో C3 అంటే CN H2n 2n అయితే ఉంటుంది. C అంటే ఇక్కడ H6 వస్తుంది, కానీ ఇక్కడ 4 ఉంది. అంటే ఎంత తక్కువ చేయాలి? 2 తక్కువ చేయాలి. ఇక్కడ -2. మరి CN H2n -2 అని దేనికి? ఇక్కడ ఇది కాదు, ఇది కాదు. సో ఆల్కహాల్ కాదు, ఇది ఆల్కేన్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆల్కైన్ ఇస్ అవర్ ఆన్సర్. CN H2n -2 అనేది. ఓకే, సెలెక్ట్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇన్ 5 కార్బన్ ఆటమ్ కాంపౌండ్ పెంటనాల్. ఓకేనా, కింద మాటలు ఏది? పెంటనాల్. ఇక్కడ ఏఎల్ వచ్చింది, ఓఎల్ రాలే. ఓకే, నేను మీకు ప్రీవియస్ గా చెప్పిన ఏఎల్ ఓఎల్ కీటోన్ సంబంధించింది అండ్ అదేవిధంగా మరి కొన్ని స్ట్రక్చర్ ఎస్టర్లు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఒక చిన్న టేబుల్లో, గుర్తుందా? సో ఏఎల్ వస్తే ఆల్డిహైడ్, ఓఎల్ వస్తే ఆల్కహాల్. సో ఏఎల్ వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఇక్కడ చూసి అర్థం చేసుకోవాల్సిందే. కీటోన్ ఆల్కేన్ ఇవి కావు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ విత్ 3 కార్బన్ చైన్ అండ్ ఏ కీటోన్ గ్రూప్. ఇక్కడ ఏమంటుండు? 3 కార్బన్ అణువులు ఉన్నాయండి, అంటే ప్రోపేన్ కన్ఫర్మ్. సో ప్రొపనాల్ అండ్ అదేవిధంగా ప్రొపెనోన్, ప్రోపీన్. ఓకే, సో ఈ యొక్క 4 ఇచ్చేసిండు. ఓకే, మనకు 3 కార్బన్లు అన్నాడు. ఓకే, ఇక్కడ కీటోన్ సమూహం అన్నాడు. కీటోన్ ఇక్కడ ఏముంది? కీటోన్ అంటే 1 ఉంది. అంటే మనకేం కావాలి? 1 ఉండాలి. ఇక్కడ 1 ఉందా? లేదు. NaL ఉంది, NOL ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మ్యాక్సిమం కార్బన్ రసాయన శాస్త్రాన్ని మీరు ఇంగ్లీష్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, చాలా క్లూస్ అందులో ఉంటాయి. అందుకే మనకు నార్త్ ఇండియా వాళ్ళకు అండ్ అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు స్కోర్స్ ఎక్కువగా వచ్చేది ఇట్లాంటి దగ్గరనే. సో ఇట్లాంటి కీస్ మనకి ఎక్కువగా ఇంగ్లీష్లో కనిపిస్తాయి. ఇక్కడ చూడండి,
కీటోన్, ఇక్కడ కీటోన్, ఇక్కడ నోన్, ఓన్. ఓకే, ఓన్ కాబట్టి ఇది ఆన్సర్ చేస్తాం. ఇదే క్వశ్చన్ తెలుగు మీడియం అయితే మనం అంత తొందరగా గ్రాప్ చేసుకోలేము. ఓకే, అందుకే మీకు ఇక్కడ తెలుగు ఇవ్వలేదు. ఓకేనా, ప్రొపనోను, ప్రూపీను, ప్రొపనాలు చూస్తే ఒకే తిరుగు ఉంటుంది, కానీ టర్మినాలజీలో మనకు అక్కడ వేరియేషన్ వస్తుంది, లాజిక్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఎల్ వచ్చింది, ఇక్కడ ఓఎల్ వచ్చింది, పిలిచే దాదాపు ఒకే తిరుగు ఉంటుంది. ప్రొపనోల్, ప్రొపనాల్ మ్యాక్సిమం మనకు ఒకే తిరుగు ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ని ప్రిఫర్ చేయండి కార్బన్ రసాయన శాస్త్రానికి. ఓకే, ఈ యొక్క డేటా వచ్చినప్పుడు మన క్వశ్చన్ షిఫ్టింగ్ చేసుకోవచ్చు కదా అక్కడ. వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఫర్ సెకండ్ మెంబర్ ఆఫ్ ఆల్కీన్ సిరీస్? ఆల్కీన్ శ్రేణి యొక్క రెండో మూలకం యొక్క పరమాణు సూత్రం ఏంటి? సో ఆల్కీన్ లో ఫస్ట్ వచ్చేసరికి ఈథీన్ ఉంటుందండి, రెండోది మనకు ప్రోపీన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈథీన్ తర్వాత ప్రోపీన్ ఉంటుంది. ఇది కూడా మనం ఇచ్చినటువంటి టేబుల్లో, నిన్న వీడియోలో మనం ఏదైతే టేబుల్ ఇచ్చినామో ఆ టేబుల్లోంచి వచ్చినాయి. సో ఏదైతే మనం వీడియో స్టార్టింగ్లో ఇచ్చినామో నిన్నటి వీడియోలో, దానిలోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మీకు అర్థమవుతుందా, ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా సరే మనం కొన్ని టేబుల్స్ పైన కనుక గ్రిప్ తెచ్చుకుంటే దానిలోంచి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చని. సో అదేవిధంగా మీకు గనక అట్లాంటి టేబుల్స్తో కూడినటువంటి ఒక మెటీరియల్ రిలీజ్ కావాలంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి, వర్కౌట్ చేద్దాము. మీకు పర్ఫెక్ట్గా మొత్తం షార్ట్ కట్తో మీకైతే ఒక సైన్స్ మెటీరియల్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా విత్ ఇమేజెస్ తోటి. ఎందుకంటే బయాలజీ మొత్తం ఇమేజెస్ ఉంటాయి కాబట్టి అది కూడా మీకైతే హెల్ప్ అవుతుంది. ఓకే, కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఆర్ నోన్ యాజ్. సో ఇక్కడ ఏమన్నాడు, డబుల్ బాండ్ అంటే ద్విబంధం ఉండదంట. ద్విబంధం అంటే ఏంటిది, సాచురేటెడా కాదు, అన్సాచురేటెడ్. ఆల్కైన్లు అయితే ఏఎన్ని అవుతుందా అవ్వదు, కన్ఫర్మ్. ఇంకా మిగిలిన రెండు ఆప్షన్స్ క్యాన్సల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఏమవుతుందండి, ద్విబంధాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు, అంటే అసంతృప్త సమ్మేళనాలు అనడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. జనరల్ ఫార్ములా CnH2n+2 రిప్రజెంట్. CnH2n+2 అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది? +2 అంటే ఏంటిదండి, ఏన్, ఏఎన్ఈ, ఏన్, ఆల్కేన్. ఓకే, ఏన్ అంటే ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కార్బన్ కాంపౌండ్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద మోల్టెన్ స్టేట్ బికాస్. సో కార్బన్ సమ్మేళనం అనేది కరిగిన లేదా ద్రవ స్థితిలో విద్యుత్ ప్రసరింపచేయదు. ఎందుకు? కార్బన్ సమ్మేళనం అనేది ద్రవ స్థితిలో ఎందుకు విద్యుత్తును ప్రసరింపచేయదు అని అంటే దాని మేజర్గా ఏం రీజన్స్ ఉంటాయండి. కార్బన్ అనేది ఏంటిది చెప్పండి, అలోహం. కార్బన్ అనేది అలోహం. సో దీంట్లో అయాన్లు ఏర్పడతాయా, అయాన్లు ఏర్పడవు. అయనిక స్వభావం కలిగి ఉంటుంది. అయాన్లే లేనప్పుడు అయనిక స్వభావం అయానికి ఉంటుంది, ఉండదు. అండ్ ఇది సంయోజనీయం కానీ స్వభావాన్ని కలిగి ఉంటుందా, ఇది యాక్చువల్గా సంయోజనీయం అంటే కోవలెంట్, కానీ ఇక్కడ నాన్ కోవలెంట్ అన్నట్టు ఇది కూడా కాదు. ఏంటిది, కార్బన్ సమ్మేళనాల్లో బంధంలో ఎటువంటి అయాన్లు ఏర్పడవు, ఇది కరెక్ట్. ఇంతే. మనకు లింగులిటుకు అంటే మనకి ఇంత కాన్సెప్ట్ ఇస్తాడు, ఒక 4 లైన్లు ఇస్తాడు, పోనీ ఒక 10 లైన్లు అనుకోండి. ఆ 10 లైన్ల కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అని ఫ్రేమ్ చేస్తాడు. మనం ఏం చేస్తాం, ఆ ఎగ్జాక్ట్గా 10 లైన్ల డేటా చదువుకోవడానికి 1000 లైన్లు చదువుతాం. ఓకే, కానీ 1000 లైన్లు చదవాలి, కానీ దాంతోపాటు ఈ ఒక 10 లైన్ల కమాండ్ కూడా మనకు ఉండాలి కదా, రైట్? అది ఎవరైతే సబ్జెక్ట్ పైన బాగా గ్రిప్ ఉంటుందో, ఎవరైతే మల్టీ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, సీనియారిటీ ఎవరికైతే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ యొక్క షార్ట్ నోట్స్ రాసుకుంటారు, వాళ్ళకి జాబ్ తొందరగా వస్తుంది. ప్రెషర్ ఏం చేస్తారండి, ఈ కనీసం ఈ 1000 అన్నారు కదా, 1000లో 500 కూడా చదవరు, వీటిని అయితే పూర్తిగా వదిలేస్తారు. అందుకే ఎవరైనా సరే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాల్సిందే. మేము ఎన్ని పీడిఎఫ్ ఇచ్చినా సరే మీరు ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఏంటంటే మీరు మీ వర్షన్లో రాసుకుంటారు కదా, ఓకేనా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బండ గుర్తు అనేది ఉంటుంది, కాబట్టి మీకు ఇంకా సింప్లిఫై అవుతుంది. సో ఇది నా వర్షన్లో నేను ఇట్లా తీసుకున్నా, మీ వర్షన్లో ఇంకో వేరే తిరిగి తీసుకోవచ్చు. కంటెంట్ ఇదే, కానీ రాసుకునేటప్పుడు షార్ట్ కట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి పెట్టుకుంటారు కదా, అట్లా అందుకనే రాసుకోవాలి. దాంతో ఏమవుతుందంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. అంటే రాసేటప్పుడు చెయ్యి, చూసేటప్పుడు కళ్ళు, అండ్ అదేవిధంగా ఆలోచించేటప్పుడు మెదడు, ఈ మూడింటి యొక్క కోఆర్డినేషన్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అంటారు. సో ఆటోమేటిక్ ఎగ్జామ్లో అది మనకు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ప్రజెంట్ ఇన్ ద బెంజిన్ ఈస్. సో బెంజిన్ లో ఉన్నటువంటి ద్విబంధాల సంఖ్య ఎంత? ఎన్ని ఉన్నాయి బంధాలు? 1, 2, 3. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది 3 బంధాలు ఉంటాయి. ఇన్ ఏ హోమోలాగస్ సిరీస్ విచ్ ఎలిమెంట్ ఈస్ రీప్లేస్డ్ బై ఎనీ ఫంక్షనల్ గ్రూప్. సమజాత శ్రేణిలో ఏ మూలకం ఏదైనా క్రియాత్మక సమూహం ద్వారా భర్తీ చేయబడుతుంది? హైడ్రోజన్, సోడియం, హీలియం అండ్ సల్ఫర్. ఏది మనకు ఆ విధంగా షిఫ్ట్ చేయబడుతుంది? హోమోలాగస్ అంటే సమజాతి. సమజాతిలో ఏది ఉంటుంది? కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుందండి. కార్బన్ ఇవ్వలేదు కాబట్టి హైడ్రోజన్. ఎవరు ఆన్సర్? ఇంతే. ఇందాకనే అనుకున్నాం కదా CH2. ఓకే,
సో ఇక్కడ కార్బన్ వెళ్ళేది కాబట్టి హైడ్రోజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని ఏమన్నాడు? సంతృప్త అంటే ఏంటిది? సంతృప్త అంటే ఏమొస్తుంది మనకు? ఆల్కేన్స్ రావడం జరుగుతుంది. ఇంకో ఏ ఉంటుంది, ఏఎన్ఈ. ఏఎన్ఈ ఇగో ఎక్కడ ఉంది? ఇగో ఏఎన్ఈ ఇగో ఇక్కడనే ఉంది. ఈఎన్ఈ కాదు, ఇగో ఇక్కడ ఈఎన్ఈ ఉంది కాదు, ఇక్కడ ఈఎన్ఈ ఉంది కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. సో ఇది ఒక్కటే డేటా తెలిసిందంటే కథం అయిపోయినట్టే. మీకు అంత ఈజీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా. ఐ హోప్ మీకైతే ఈ కాన్సెప్ట్ డెడ్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుండా దయచేసి ప్రీవియస్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్టార్టింగ్ ఒక 5 to 10 minutes కంటెంట్ ఉంటుంది, అది బాగా ఫోకస్ చేయండి. ద కామన్ సింబల్ ఆఫ్ ఆల్కైన్స్ ఈస్. ఆల్కైన్ యొక్క సాధారణ చిహ్నం ఏంటిది? ఇక్కడ ఏమన్నాడు? వైఎన్ఈ. ఓకే, ఆన్సర్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఏంటిదండి? సిఎన్హెచ్2ఎన్. ఇది కాదు, ఇక్కడ ఈఎన్ఈ రావాలి. సిఎన్హెచ్ఎన్ అసలు ఇది లేని లేదు, ఇది ఏఎన్ఈ. ఇక మిగిలింది ఏంది? వైఎన్ఈ. CnH2n-2. So option B is our answer. Which of the following compounds has 7 covalent bonds? ఈ కింది వాటిలో ఏ సమ్మేళనానికి 7 సంయోజనీయ బంధాలను కలిగి ఉంటుంది? 7 సంయోజనీయ బంధాలు ఉంటాయి. మనకి యాక్చువల్గా ఉండాల్సింది సిహెచ్ స్ట్రక్చర్ కదా. ఈ రెండింటిని కలిపితే ఒక బంధం అట్లా. సో ఇక్కడ చూడండి, 2 కార్బన్లు తీసుకుంటే ఇక్కడ ఒక బంధం అండ్ హైడ్రోజన్. మనం నిన్ననే అనుకున్నాం కదా, కమిటీషన్ చుట్టూ హీరోలంతా చేరారండి. సో ఇక్కడ అలీ ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ బ్రహ్మానందం ఉన్నాడు. వీళ్ళ చుట్టూ మొత్తం హీరోలంతా చేరారు అనుకో రాత్రిగా. మీ ఇష్టం, కమిడియన్ ఎవరినైనా గుర్తుపెట్టుకోరు. ఓకే, సో ఈ విధంగా 1 2 3 4 5 6 మధ్యలో ఒకటి 7, మొత్తం ఎన్ని ఉన్నాయి? 7. సో ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నారు? ఎంతమంది కమిడియన్లు ఉన్నారు? 2 కమిడియన్. హీరోలు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6. ఇది ఎట్లా ఉంది? 2 2 4 + 2 అంటే 6. కాబట్టి ఏమవుతుంది? ఏఎన్ఈ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏఎన్ఈ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మిగిలింది ఏంటి? C2 అంటే ఏంటిది? ఈత్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏమని డిస్కస్ చేసుకున్నాము? 1 నుంచి 10 దాకా ఈత్ ప్రోప్ బ్యూట్ పెంటా హెక్సా హెప్టా ఆక్టా నానో డెకా కదా. సో మీత్ తర్వాత ఏమొస్తుంది? ఈత్ అంటే 2. సో ఇక్కడ ఈథేన్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్ స్ట్రక్చర్. సో ఇంత ఉంటుందండి. ఈ పిక్చర్ ఏమి ఇయ్యడు మనకు, పిక్చర్స్ ఇవ్వడు, ఓన్లీ ఇంత మటుకే ఇచ్చేస్తాడు. సెలెక్ట్ ద కరెక్ట్ హోమోలాగస్ క్లాస్ ఆఫ్ ఆల్కేన్. సో ఆల్కేన్ అడిగిండు. ఏఎన్ఈ అంటే మీ మైండ్లో రావాలి, CnH2n+2 n ఏఎన్ఈ అంటే ఇక్కడ ఏం కావాలి? డబల్ కావాలి. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంటుందో దానికి డబల్ కంటే 2 ఎక్కువ. ఇక్కడ చూడండి. లేదంటే సింపుల్గా CH2 స్ట్రక్చర్ తీసుకోండి. C1 C2 C3 C4. ఇక్కడ 4కి 2 కలిపితే 6, 6కి 2 కలిపితే 8, 8కి 2 కలిపితే 10. ఇగో ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ C2H4 ఇది కావట్లేదు. CH4 C3H8 ఇది కూడా కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ C3H8 C3H6 ఎట్లయిద్ది? అవ్వదు. CH4 C2H4 CH4కి C1 అయితే H4 అంట, C2 అయినా కూడా H4 అంట. పాసిబిలిటీ కాదుగా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ఏ హోమోలాగస్ సిరీస్? కింద వాటిలో సమజాత శ్రేణిని సరిగ్గా వివరిస్తుంది. సమజాత శ్రేణి అంటే ఏంటిదండి? ఒకటే వివరణ ఉండాలి, అంటే దాని మొత్తానికి కూడా ఒకటే డేటా ఉండాలి, అంటే దాంట్లో ఒకే రసాయన లక్షణాలు కలిగి ఉండాలి. దాదాపు ఒకే రసాయన లక్షణాలు. ఓకే, ఇది వేరు అన్నట్టు, ఇది కాదు. ఒకే లక్షణాలు, ఇది వేరు. ఓకే, సో వివిధ క్రియాత్మక సమూహాల కారణంగా సమజాత శ్రేణిలోని సభ్యులు. ఒకే క్రియాత్మక సమూహం అంటే ఇక్కడ CH2 కానీ, లేకపోతే CnH2n కానీ, లేకపోతే CnH2n-2 కానీ, అట్లా ఒకటే ఉండాలి. ఒకటే ఉంటే దాన్ని మనం ఒకే క్రియాత్మక సమూహం కారణంగా సమజాత శ్రేణిలోని సభ్యులందరికి సంబంధించి ఒకటే లక్షణాలను కలిగి ఉంటారు. కాబట్టి ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒకటే ఫార్ములా ఉండాలి, ఒకటే ఫార్ములా ప్రకారంగా మొత్తం డేటా వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఇట్ ఈస్ సైక్లిక్ అండ్ అన్సాచురేటెడ్? ఇక్కడ ఏమన్నాడు? సైక్లిక్ అంటే వృత్తాకారం అనుకున్నాం, అవునా? మొత్తం వృత్తాకారంలో ఉండాలి. ఎస్, వృత్తాకారంలో ఉన్నాయి. చక్రీయం అంటే వృత్తాకారము. అసంతృప్త అంటే ఏంటి? డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. సో డబుల్ బాండ్ దేనికి? బెంజీన్కి ఉంది. ఈథేన్ ఇది ఏంటిది? సంతృప్తము. ఏనుంది సంతృప్తము, ఏనుంది సంతృప్తం. ఇక్కడ అడిగింది అసంతృప్తము అంటే ఏంటిది? ఈఎన్ఈ అంటే ఏంటిదండి? ఈఎన్ఈ అంటే ఏంటిది? ఆల్కీన్లు అంటే డబుల్ బాండ్స్ ఉంటాయి. సో డయాగ్రామ్ లేకపోయినా సరే ఈ చిన్న షార్ట్ కట్ ఉపయోగించి ఆన్సర్ చేయొచ్చు. దట్స్ వై నేను మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడానికి గల కారణం కూడా ఇదే. ఇట్లాంటి కీవర్డ్స్ మీరు ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ చేయగలరు, తెలుగులో ఫైండ్ అవుట్ చేయలేరు మ్యాక్సిమం. ఓకే, ద మెంబర్స్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ డిఫర్ బై. సో సమజాతి శ్రేణి యొక్క సభ్యులు డాష్ ద్వారా భిన్నంగా ఉంటారు.
ఇందాకనే అనుకున్నాం కదా CH2 ద్వారా CH2 C2H CH C2H2 CH2 ఏంటిది CH2. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే ఫటాఫట్ ఆన్సర్ చేసి వచ్చేది. కార్బన్ రసాయన శాస్త్రం అంటే ఓ పెద్ద గొప్ప అది ఇది అసలు అది ఎవరికి అర్థం కాదు, చాలా కాంప్లికేటెడ్ అంటారు. మీరు చూడండి ఎంత సెకండ్స్ లో ఆన్సర్ చేసేస్తారు నాకంటే ఫాస్ట్ గా. సో అంతే, మనకు ఒక కాన్సెప్ట్ రానంత వరకు దాని అంత కాంప్లికేటెడ్ ఏది ఉండదు. ఒక వన్స్ మనం దాని యొక్క లాజిక్ గనక ఫైండ్ అవుట్ చేసినామంటే దాని అంత ఈజీ క్వశ్చన్స్ లేవు, రైట్. సో మన క్లాసెస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కర్బన రసాయన శాస్త్రం ఆడుకుంటారు. నెక్స్ట్ వీలుంటే ఇంకొకసారి కూడా ఎంటైర్ కర్బన రసాయన శాస్త్రం అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మళ్ళీ ఒకసారి మనం ఎంటైర్ డేటాను కవర్ అప్ చేసేద్దాము. ఇక మీరు జన్మలో మర్చిపోరు, ఎవరినైనా సరే ఇట్లా ఆడుకోవచ్చు. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ possesses ఏ గ్రేటర్ టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్లను పొందేటటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి మూలకం ఏమిటి? సో ఇది మనకు పీరియాడిక్ టేబుల్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ ఉంటుందండి. ఓకే, ఎలక్ట్రాన్లను మనకు అక్కడ డేటా అంటే ఎలక్ట్రాన్లను పొందే స్వభావాన్ని కలిగి ఉండేటటువంటి ఫ్లోరిన్. దాని పరమాణు సంఖ్య 9, దాన్ని F అనేటటువంటి సింబల్తో సూచించడం జరుగుతుంది. ఇది హాలోజన్ గ్రూప్కి చెందినటువంటిది కాబట్టి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ కింద వాటిలో ఏది కార్బన్ సంబంధించి ఎగ్జిస్ట్ లేని ఏ సమ్మేళనాలు అంటే ఇది ఏంది CnH2n+2. ఓకే, సో ఇదే అతి పెద్దది. దానికంటే ఇగో CH4 వచ్చింది. CH6 వస్తుందా? రాదు కదా, కాబట్టి ఇది కాదు. C2H6 వస్తుందా? ఎస్. NH2n+2. ఓకే, ఇది వస్తుంది. C6H6 వస్తుంది, ఎందుకంటే ఇది నైట్రో బెంజిన్ లేదా బెంజిన్ అంటారు. ఇది రాదు. CH6 అనే పాసిబిలిటీ కాదు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ దట్ కంటైన్ 1 or more డబుల్ బాండ్స్ ఆర్ నోన్ యాజ్. సో ఇక్కడ ఏమన్నాడు, ఒకటి లేదా మనకు ఎక్కువ ఏ బంధాలు ఉండాలంటే ద్విబంధాలు ఉండేటటువంటి. సో మనం ఏఎన్ని ఉంటే సంతృప్తము ఆల్కేన్లు, కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. కీటోన్లు యాసిడ్స్ కాదు. సో ఇక్కడ ఈఎన్ఈ ఉంది, ఇక్కడ ఓఎన్ఈ ఉంది. మరి ఏంటిది ఆన్సర్ ఏంటి? ఓలో ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈస్ ఇక్కడ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండేటటువంటి ద్విబంధాలను కలిగి ఉన్నటువంటి అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కీన్స్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఇలాగ తీసుకున్నటువంటి బెంజినే ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడతో కార్బన్ రసాయన శాస్త్రం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ నిత్య జీవితంలో రసాయన శాస్త్రం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. నలుపు మరియు తెలుపు ఫోటోగ్రఫీలో కింది వాటిలో దేయ సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో మనం ఉపయోగించేది సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగిండు, మళ్ళీ అడుగుతాడు. క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ రావడం జరుగుతుంది ఆ యొక్క డేటా. సిల్వర్ ఎట్లుంటుంది? వైట్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఈ కింద వాటిలో ఎక్కడ మనం బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగించాము? ఓకే, తాగునీటిని క్రిమిరహితంగా చేయడానికి ఎస్ ఉపయోగిస్తాము. సోడా యాసిడ్ అగ్నిమాపకంలో ఉపయోగిస్తాము. ఎస్, ఇది కూడా ఉపయోగిస్తాము. అనేక రసాయన పరిశ్రమల్లో ఆక్సీకరణ కారకంగా ఉపయోగిస్తాము. కేకుల యొక్క బేకింగ్ అంటే కేకులను తయారు చేయడానికి ఉపయోగించము. ఎందుకు? దాన్ని వండడానికి ఉపయోగించాం కదా బ్లీచింగ్ పౌడర్ని. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ 4 అంటే 4 అంటే యాడ్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫుడ్కు వాడాం కదా. వాట్ హ్యాపెన్స్ వెన్ సోడియం మెటల్ రియాక్ట్ విత్ వాటర్. సోడియం లోహం కనుక నీటితో చర్య జరిపినప్పుడు ఏమైంది? నీళ్ళలో ఏమైంది? ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోద్ది. అండ్ దాంతోపాటు ఎందుకు బ్లాస్ట్ అవుతుంది? ఓకేనా, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి వెన్ వి సోడియం మెటల్ రియాక్ట్ విత్ వాటర్ అని కొట్టండి. అది నీళ్ళలో పెట్టగానే మనకి ఇట్లా పేలిపోవడం, మంట రావడం, టప్పని శబ్దం రావడం జరుగుతుంది. కారణం ఏంటిది అంటే అది నీటితో చర్య జరిపి ఏమవుతుంది అంటే ఇప్పుడు సోడియం తీసుకున్నా, ఇంకో సోడియం తీసుకున్నా, అండ్ నెక్స్ట్ వాటర్ H2O తీసుకుని H2 ఉంది కదా, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. 2H2O పెడతా, 2 పెడతా. సో 2NaOH. ఓకే, సో ఇది ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, దాంతోపాటు 2NaOH అనేది మనకు ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, హైడ్రోజన్ వాయువు వస్తుంది. ఇక 2 హైడ్రోజన్లకు ఇక్కడ 4 ఇక్కడ 2 పోతే ఇక్కడ 2 NAలకు 2 Na, ఇక్కడ 2 ఓలకి 2 ఓలు. ఓకే, సో నీటితో చర్య జరిపి NaOH వస్తుంది, H2 వస్తుంది. H2 అనేది ఏంటిది? వాయువు అనేది మండే స్వభావం కలిగి ఉంటుంది, దహనశీలం కదా, కాబట్టి ఏమంటే ఇది మండిపోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. టు కుక్ సమ్ ఫుడ్స్ ఫాస్టర్ వీ కెన్ యూజ్ డాష్. కొన్ని ఆహారాలను వేగంగా వండడానికి మనం డాష్ను ఉపయోగించవచ్చు. ఆహారం వేగంగా వండాలంటే బేకింగ్ సోడాను ఉపయోగించాలి లేదా బేకింగ్ పౌడర్ని. బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగిస్తే ఏమైతే ఏమైంది చెప్పండి? బ్లీచింగ్ పౌడర్ కనుక ఆహారంలో వేగంగా వండడానికి కనుక మనం ఉపయోగించడం అనుకోండి,
పెద్ద టీ స్పూన్ ఒక బ్లీచింగ్ పౌడర్ దాంట్లో వేస్తే ఏమైంది ఎమ్మటే తప్పులు శ్మశానం ఎమ్మటే మనకు కనిపించేస్తుంది. ఒకవేళ సోడియం క్లోరైడ్ వేస్తే ఏమైంది చెప్పండి? సోడియం క్లోరైడ్ అంటే ఏంటిది? NaCl, లవణం కదా, అంటే ఉప్పు కదా, రేంజర్ అయిపోద్ది, మొత్తం ఉప్పు అయిపోద్ది. అమ్మోనియం క్లోరైడ్ యాడ్ చేస్తే కొంతమటుకు ఓకే, ఓవర్ అయిపోయింది అనుకోండి కిడ్నీలు కొట్టేస్తాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అన్నింటి కూడా ఇది పెట్టకూడదు, ఓన్లీ కొన్నిటికి మాత్రమే. ఇగో అన్ని ఆహారాలకు కూడా వేయకూడదు, కొన్ని ఆహారాలకు మాత్రమే. ఎగ్జామిషన్స్ ఉంటాయి దీనికి కూడా. విచ్ ఫ్లవర్ ఆఫ్ హిమాలయ హ్యాస్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అండ్ హెన్స్ కెన్ హెల్ప్ ఇన్ ద హీలింగ్ ఆఫ్ బ్రూసిస్. సో హిమాలయాల్లోని ఏ పువ్వు అనేది యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది, అందువల్ల ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అంటే దాన్ని మనం బ్రహ్మకమలం అనడం జరుగుతుందండి. బ్రహ్మకమలం పువ్వు అనేది ఉంటది. మీరు చాలా మటుకు సినిమాలలో సీరియళ్లలో వినే ఉంటారు. ఈ దీంట్లో మనకు క్రిమినాశక గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మేజర్గా జ్వరము, ఎముకల యొక్క నొప్పులు, పేగుల వ్యాధులు, దగ్గు, జలుబు లాంటి వాటికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. దాతుర అంటే ఇది మీకు తెలిసే ఉంటుంది, సినిమాలలో చూపించుంటారు. కొన్ని సినిమాలలో దాతుర పొదలు ఉంటాయి. సో ఆ యొక్క పొదల నుంచి డ్రగ్స్ అట్లా అని అంటారు కదా. సో ఇది మనకు పంటి నొప్పికి అట్లాంటి వాటికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డేటా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ గా క్లాస్ 15 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? చాలా చిన్న క్లాసెస్ ఇది ఒకటి. ఎందుకు చిన్న క్లాస్ ఇది? ప్రీవియస్ క్లాస్ లో మనం మాక్సిమం డేటాను కవర్ అప్ చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ మనం కవర్ అప్ చేసేసుకున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే పైన చేస్తున్నటువంటి మెటీరియల్స్ తో పాటు 90+ మెటీరియల్స్ అయితే మీకోసం ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక మెటీరియల్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ బూస్టప్ చేసుకోండి. ప్రజెంట్ మనం సైన్స్ క్లాసెస్ చెప్తున్నాం కదా, దాంతోపాటు మీరు ఆల్టర్నేటివ్ గా సైన్స్ న్యూమెరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్ కవర్ చేసుకోవాలి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టాటిక్ జీకే, మిస్లేనియస్ ఇవన్నీ కూడా మీరు పర్సనల్ చదువుకోగలరు కాబట్టి ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ త్వరలోని మరి కొన్ని మెటీరియల్స్ కూడా రిలీజ్ అవబోతున్నాయి, వాటి కోసం ఎదురు చూస్తుండండి. అండ్ అదే ఇంకా సిబిడి టెస్ట్ సిరీస్ లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా సిబిడి టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. అండ్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మాకు నేడుతో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.